గుణముల యందు చెడ్డని ఆరోపిస్తే దాన్ని ఏమంటారు? అసూయ అంటారు. అసూయ అంటే అసలైన అర్థం తెలియక ఈర్ష్య అనుకుంటున్నారు. ఈర్ష్యకి అసూయకి చాలా తేడా ఉన్నది. గుణేషు దోషారోప అసూయ. గుణముల యందు దోషమును ఆరోపిస్తే దానిని అసూయ అంటారు. అనగా ఏమిటి? ఒక ఆయన చక్కగా కండువ వేసుకున్నాడు మెడలో. ఆ కండువ వేసుకున్నందుకు మనం ఆనందించాలిగా. ఆ కండువ ఎక్కడో కొట్టుకొచ్చి వేసాడండి అండం. లేదా ఎవరో పాపం పట్టుకొచ్చి $100 అక్కడ పెట్టారు. ఇంకా పెట్టలేదు అనుకోండి, ఒకవేళ పెట్టారు అనుకుందాం. పెడితే ఆ $100 రోడ్డు మీద దొరికేయండి. దొరికిన డాలర్లు కనుక జేబులో వేసుకుంటే ప్రమాదం అని ఎవడో చెప్పాడండి, అందుకని మీకు అంటగట్టాడండి, నిజానికి ఆయన దగ్గర దాతృత్వం లేదండి అన్నారనుకోండి. ఆయన ఇచ్చిన $100 దాతృత్వాన్ని కావాలని తక్కువ చేసి మాట్లాడితే, మంచి గుణములో చెడ్డ వెతికితే దాన్ని ఏమంటారు? అసూయ. పాపం ఒక ఆవిడ కష్టపడి అన్నం వండి పెట్టింది. అప్పుడు ఆనందించి అన్నం తినక, వాళ్ళ ఇంట్లోనండి కిందటి వారం అన్నం వండారండి, తినేవాళ్ళు లేక ఫ్రిడ్జ్లో పెట్టారండి, మీ కర్మగారు మీరు వచ్చారండి, ఆ అన్నం వేడి చేసి పెట్టారండి అంటే ఏమవుతుందనమాట? అది అన్నదానంలో చెడ్డని వెతకడం అయ్యింది. దాన్ని ఏమంటారు? అసూయ. నువ్వు ఎన్ని మంచి పనులు చేసినా ఆ మంచిలో తప్పే వెతికేటటువంటి వాడిని అసూయాపరుడు అన్నారు. ఇంతకీ అసూయ అంటే డెఫినేషన్ ఏమిటి? గుణేషు దోషారోప అసూయ. ఇలాంటి అసూయ కలిగిన ఒకానొక స్త్రీ శ్రావణ మాసంలో మంగళవారం నాడు భర్త లేని వాళ్ళకి ఎందుకు పసుపు కుంకుమ పెట్టడం లేదు, ఎందుకు శనగలు ఇవ్వడం లేదని అడిగిందిట. ఇప్పుడు వీళ్ళు రాగానే నన్ను అడిగారు. అది అసూయతో మాట్లాడిన నాస్తికురాలు ఎవరో పలికిన పిచ్చి మాట. అసలు శ్రావణ మంగళవారం నువ్వు దేనికి చేస్తున్నారు అంటే, మా భర్త గారు నాతో ఎల్లవేళలా కలిసి ఉండాలి. భర్త కలిసి ఉండడానికి చేసేటటువంటి వ్రతం భార్యాభర్తలు ఇద్దరూ ఉన్నప్పుడే చేస్తారు, కానీ భర్త పైకి ఎందుకంటే చేయటం? భార్యాభర్తలు ఇద్దరూ కలిసి ఉండాలి, ఆయన నాకంటే ముందు పోకూడదు అని ఆ వ్రతం పేరు. ఆ వ్రతంలో మా ఆయన నా కళ్ళ ముందు తిరుగుతూ ఉండాలి, నేను ఆయన కళ్ళ ముందు తిరుగుతూ ఉండాలి, మేమిద్దరం ఒకేసారి పోవాలి తప్ప ఆయన నాకంటే ముందు పోకూడదని కోరికతో చేసే వ్రతం. కాబట్టి ఈ వ్రతాన్ని భార్యాభర్తలు ఇద్దరూ కలిసి ఉన్నప్పుడు భార్య చెయ్యాలి తప్ప, భర్త పోయాక మా ఆయన మళ్ళీ స్వర్గం నుంచి తిరిగి భూలోకానికి రావాలి, నరకం నుంచి రావాలని ఎలా కుదురుతుంది? పిలిస్తే వస్తాడు వాడు, బతుకున్నప్పుడు అన్నం పెట్టకుండా. కాబట్టి ఇది కేవలం భర్త ఉన్నప్పుడు భర్త గారు బతికుండాలని కోరుకుని చేసే వ్రతం. ఈ వ్రతం చేస్తే భార్యాభర్తలిద్దరూ ఎక్కువ కాలం కలిసి ఉంటారు, తొందరగా ఒకళ్ళొకళ్ళు విడిచిపెట్టరు. సిజేరియన్ ఆపరేషన్ ఎవరికి చేస్తారు? పద్మాగర్ గారికి చేయరు. గర్భవతికి లోపల ఉన్న బిడ్డను తీయడానికి ఏం చేస్తారు? సిజేరియన్ చేశారు. ఈ పిచ్చిపీనుగా సిజేరియన్ ఆపరేషన్ చేసే చోటుకి వెళ్ళి, ఏమండి అక్కడ ఒక ఆయనకి పొట్ట వచ్చిందండి, ఆయన కోసేయండి అంటే కోస్తారా? ఆ లోపల కొడుకు ఉండాలి, ఒక కూతురు ఉండాలి, అది కూడా పక్వానికి రావాలి, రేపో మాపో డెలివరీ అంటేనే కోస్తారు. గర్భవతులకే సిజేరియన్ తప్ప అందరికీ చెయ్యరు. అలాగే శ్రావణ మంగళవారం అనేటటువంటి నోము భార్యాభర్తలిద్దరూ ఉన్నప్పుడు మాత్రమే, భర్త బతికున్నప్పుడు మాత్రమే స్త్రీ చేస్తుంది. ఆ వ్రతంలో అంతరార్థం మా ఆయన ఎక్కువ కాలం బతికి ఉండాలి, ఆయన లేకపోతే నేను ఉండలేను. కాబట్టి భార్యాభర్తలు కోసం చేసుకునే వ్రతంలో భర్త కలిగిన స్త్రీకి మాత్రమే వాయనం ఇవ్వాలి. అలాగే కుమారి పూజ ఉంటుంది. ఆ కుమారి పూజ ఎవరికి చేయాలి? పెళ్లి కాని పిల్లలకే చెయ్యాలి. గురు పూజ అంటే గురువు గారికే చెయ్యాలి తప్ప అసలు టీచింగ్ వృత్తిలో లేని వాళ్ళకి చేయకూడదు. ఏ పూజ ఎవరికి చేయాలో ఒక నియమం ఉంటుందన్నమాట. అందువల్ల ఏ పూజ ఎవరు చేయాలో అది తెలియక, ఏమండోయ్ భర్త పోయిన ఆవిడ ఎందుకు శ్రావణ మంగళవారం వ్రతం చేయకూడదంటే, ఆవిడకి భర్త ఏంటి అసలు? మా ఆయన ఇంకో 10 ఏళ్ళు బతకాలి అని సంకల్పం ఎలా చెబుతావు నువ్వు? ఆయన బతికుంటే అప్పడాల కర్ర కొట్టి పెట్టి చంపేసావా? ఇప్పుడు ఆయన వెనక్కి రమ్మంటే ఎక్కడి నుంచి వస్తాడు? కాబట్టి ఏ వ్రతం ఎవరి కోసమో తెలుసుకుని ఆ వ్రతం చెయ్యాలి. ఇక రెండవది, అసలు భర్త పోతే పసుపు కుంకాలు తీయాలనేది ఏ శాస్త్రంలో ఉంది చూపించమని. నాకు ఇంతవరకు ఇన్ని పుస్తకాలు చదివాను నేను. 18 పురాణాలు చదివాను, బృహస్పతి సంహిత లేక శుక్ర సంహిత ఇలాంటి వాళ్ళ ధర్మశాస్త్రాలు చదివాను, మనుస్మృతి చదివాను. ఏ శాస్త్రంలో అయినా భర్త పోతే పసుపు కుంకుమలు తుడిచిపెట్టమని లేదు. వాళ్ళంతటా వాళ్ళే అలా చేసుకోవడం మొదలెట్టారు. దీనికి గల కారణం తురకాళ్ళ కాలంలో పసుపు కుంకుమలు తీసేసి మంగళసూత్రం లేకుండా జుట్టు విరబోసుకుని కనబడితే మొదట్లో అటువంటి స్త్రీలని అపహరించేవారు కాదు.
తర్వాత వాళ్ళు కూడా పట్టుకుపోవడం మొదలెట్టారు అనుకోండి, సాదిక్ ఖాన్ లాంటి వాళ్ళు తయారయ్యాక. కానీ మొదట్లో గుండున్న విధవా స్త్రీలను పట్టుకెళ్ళేవారు కాదు భర్త లేకపోతే. అందుకని భార్యలు తమ భర్తలు పోయాక ఈ దుర్మార్గులైన తురుష్కుల చేతిలో పడితే, పాపాత్మల చేతిలో పడితే జీవితం నాశనం అయిపోతుంది, వాళ్ళు హింసిస్తారు. అంతకంటే ఇంట్లో కూర్చుంటే మంచిదని పాపం గుండు కొట్టించుకున్నారు తప్ప గుండు కొట్టించమని కానీ, భర్త పోతే భార్యామణి చితిలో పడి చచ్చిపోవాలని కానీ ఏ శాస్త్రంలోనూ లేదు, గుర్తుపెట్టుకోండి. పైగా కాశీఖండంలో ఏం చెప్పారో తెలుసా? నగంగయా తయాభేదో యానారీ గతభర్తృక ఉమా శివసమా సాక్షాత్ తస్మాత్తాం పూజయేత్ బుధై. గతభర్తృక యానారీ, భర్త గతించిన ఏ స్త్రీ ఉందో ఆమె, అంటే భర్త లేని స్త్రీకి గంగతో తేడా లేదు. నా గంగయా తయా భేద. హాయిగా తేలిగ్గా చెప్పాలంటే అర్థం ఏంటి? భర్త పోయిన స్త్రీ సాక్షాత్తు గంగా సమానురాలు, గంగకి ఆవిడికి తేడా లేదు. అందుకే పూర్వం భర్త పోయిన స్త్రీని ప్రత్యేకంగా గంగా భాగీరథి సమానురాలైన అనేవారు. గంగా అన్న భాగీరథి అన్న ఒకటే కదా అని వెళ్ళి అనుమానించకండి. భాగీరథి గంగ అంటే భూలోకంలో ఉన్న గంగ, ఉత్తి గంగ అంటే స్వర్గంలో ఉన్న గంగ. కిందకి వెళ్ళిపోతే పాతాళంలో అక్కడ గంగా నది మళ్ళీ ఇంకో రకంగా పిలువబడుతుంది. అక్కడ భోగవతి అని అనేక నామాలతో అక్కడ పిలువబడుతుంది. అందువల్ల ఏంటంటే భూలోకంలో గంగానది ఎంత గొప్పదో భర్త పోయిన స్త్రీ అంత గొప్పది. ఉమా అంటే పార్వతీదేవి, శివసమ మంగళస్వరూపిణి, తస్మాత్ కాబట్టి తాం పూజయేత్ పూజించండి. పండితులారా, భర్త పోయిన స్త్రీని పార్వతిగా భావించండి, సాక్షాత్తు గంగానదిగా భావించండి, ఆమెని పూజించండి అని సాక్షాత్తు వేదవ్యాసుల వారు కాశీఖండంలో స్కాంద పురాణంలో బ్రహ్మ ద్వారా దేవతల ద్వారా చెప్పించారండి. దేవతలంతా బృహస్పతితో పాటు వచ్చి లోపాముద్రతో ఈ మాటలు చెప్పారు. కాబట్టి భర్త పోయిన స్త్రీకి ఎంత విలువిచ్చారో ఆలోచించండి. భర్త పోయిన స్త్రీ ఒక్క వస్తువు తీసేది పూర్వకాలంలో, అదేమిటి? మంగళసూత్రం మాత్రమే. కారణం, పుట్టుకతో కుంకుమ పసుపు మాకు వచ్చాయి, మధ్యలో భర్త గారు కేవలం మంగళసూత్రమే కట్టాడు. ఆయన కట్టిన సూత్రం ఆయనతో పాటే తీసేస్తున్నాను, నాకు అక్కర్లేదని తనంత తాను తీసింది. గాజులు పగలగొట్టడం కానీ, పట్టాలు తీయడం కానీ, కుంకుమ తొడవడం కానీ, పసుపు తీసేయడం కానీ, గుండు కొట్టించడం కానీ ఇవేక్కడ మాట వరసకు లేవు. మళ్ళీ ఉదాహరణ చెబుతున్నాను. మహాభారతంలో, పంచమ వేదం మహాభారతంలో కుంతీదేవి ఎక్కడన్నా భర్తతో పాటు అందులో దహనం అయిపోయిందా? నేను మా ఆయన లేకపోతే ఉండలేకపోతున్నానని మాద్రి చచ్చిపోయింది తప్ప కుంతి చావలేదే. యావజ్జీవితం సుఖంగా ఉంది. ఆవిడ బొట్టు పెట్టుకోలేదా? చక్కగా మంచి వస్త్రాలు అలంకారం చేసుకుని రాజమాత ఎలాగ ఉండాలో అలాగే ఉన్నది. కౌసల్యాదేవి భర్తతో సహగమనం చేసిందా? దశరథుడు పోతే. సుమిత్ర పోయిందా? కైక పోయిందా? ఈ ప్రపంచంలో ఇంతవరకు చచ్చిపోయిన వాళ్ళు ఎవరూ లేరు. కేవలం తమంత తాము ఇష్టపడి మా భర్త లేకపోతే ఉండలేము అనుకున్న వాళ్ళు పోయారు. బెంగాల్లో కొంతమంది ఎందుకు చచ్చిపోయారంటే దానికి మూల కారణం ఈ పాపాత్ములైన తురకాళ్ళు. వీళ్ళు ఆడవాళ్ళని భర్త పోయాక కూడా పట్టుకుపోవడం మొదలెడితే వాళ్ళ చేతిలో పడితే హింసల పాలైపోతాం. బాబోయ్, వాళ్ళంత కాముకులు నీచులు ఉండరు గనక, వాళ్ళు చిత్రహింసలు పెడతారు గనక అటువంటి వాళ్ళ చేతిలో పడ్డం కంటే అగ్గిల్లో పడి చావడం మంచిదని చచ్చిపోయేటండి వాళ్ళు. అవన్నీ చరిత్ర వక్రీకరించి నోటుకు వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ధైర్యంగా నేను ఆ విషయం చెబుతున్నాను. ఈ రోజు నుంచి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, భర్త పోతే భార్యామణిని మూల కూర్చోబెట్టమని శాస్త్రంలో చెప్పలేదు. పసుపు కుంకాలు తీయక్కర్లేదు, కేవలం మంగళసూత్రం తప్ప. గౌరవంగా చూశారు, అన్ని చోట్ల అలాగే చూశారు, ఇప్పుడు అలాగే చూడండి. కొన్ని వ్రతాలు ఉంటాయి, అవి భర్త ఉన్నవాళ్లే చేసేవి, కొన్ని పిల్లలు చేసేవి, కొన్ని ముసలివాళ్ళు చేసేవి. లక్షవర్తులు నోముంది, ఆ వ్రతాన్ని ఎవరైనా చేసుకోవచ్చు. ఎందుకని? బయట ఉన్నప్పుడు ఇంట్లో కలిపేసుకుని వంట చేసుకుంటే దానికి దోషానికి ప్రాయశ్చిత్తం అది. అంతే తప్ప ఏ స్త్రీని తక్కువగా చూడలేదు. కాబట్టి మా భర్త బతికుండాలని చేసే వ్రతాన్ని భర్త లేని ఆవిడ ఎందుకు చేస్తుంది? దానికి దీనికి సంబంధం ఉంది. ఇది దృష్టిలో పెట్టుకుంటే శాస్త్రములు అంటే ఏమిటో తెలుస్తాయి. ఎప్పుడో ఒకప్పుడు మనుస్మృతి గురించి పిచ్చివాగుడు వాగేటటువంటి వాళ్ళకి అందులో ఉన్న ప్రతి శ్లోకానికి కూడా అర్థం నేను చెబుతాను, చెబితే అప్పుడు అర్థమవుతుంది. మనువుకి ఆడవాళ్ళ మీద ఉన్న ప్రేమ ఎవరి మీద లేదు.